యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు లంకపేట వాస్తవ్యులు శ్రీమతి తొమ్మండ్రు ఎలీషమ్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ శిఖామణి గారు. వీరికి గుండె ఆపరేషన్ జరిగిన సందర్భంగా కృతజ్ఞతగా ప్రభువును స్తుతిస్తూ మరియు ప్రార్థన కోరుతూ సహకారం ఇచ్చిన కుటుంబం కుమారులు ధనరాజ్ రాజబాబు గారు, కోడళ్ళు స్వర్ణ మమత గారు, కుమార్తెలు ఆశాజ్యోతి కుమారి, అల్లుళ్ళు వెంకట్రాజు అబ్రహాం గారు మరియు మనుమలు మనుమరాండ్రు సహకారం ఇస్తున్నారు. ఎలీషమ్మ గారిని ప్రభు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుషు ఇచ్చున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ పాదాల చెంత వచ్చి ప్రార్థిస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నాము. ఎలీషమ్మ గారికి మీరు ఇచ్చిన స్వస్థతకై వందనాలు, శస్త్రచికిత్సకై కృతజ్ఞతలు. బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనుమలు మనుమరాండ్రను మీరు ఆశీర్వదించండి. వృద్ధాప్యులున్న తల్లి గారికి ఆరోగ్యాన్ని దయచేయండి, దీర్ఘాయుష్య దయచేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 68వ సంకీర్తన 22వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఈ దినం ప్రత్యేకంగా పామ్ సండే, మట్టల ఆదివారంగా మనం గడిపాము, ఆచరించాము. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడుటకు ముందు ఆదివారం ఆయన యెరూషలేము ప్రవేశం చేశారు. గాడిద పిల్లపై ఆయన కూర్చుండి ఆయన నడుస్తుండగా నూతన వస్త్రాలు, మొక్కలు, మట్టలు, ఖర్జూరపు మట్టలు వేసి ఆయన్ని నడిపించారు. ఆ పట్టణం ఆ దినం ఒక సందేశం పొందుకుంది. ఆ దినాన్ని మనం ఆచరించాం. ఇది రెగ్యులర్ బైబిల్ స్టడీస్ కాబట్టి మనం కీర్తనల గ్రంథంలోనే వెళుతున్నాం. ఈ విషయాన్ని మీరు గుర్తెరగాలని మనం చేస్తున్నాను. ప్రభువు సెలవిచ్చింది ఏమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించదను. ప్రభువు సెలవిచ్చున్నది ఏమనగా, ఎవరు ఈ ప్రభువు? ఏమిటి సెలవు? బాషాను ఎవరు? ఎవరిని రప్పిస్తానంటున్నాడు? సముద్రపు అగాధములో ఉన్న వారిని రప్పించడం ఏమిటి? ఎప్పుడు జరుగుతుంది? ఇది మనం అర్థం చేసుకోవాలి. బాషానులో నుండి వారిని రప్పిస్తాను, అగాధ సముద్రాల్లో నుండి వారిని రప్పిస్తాను. వారి రక్తములో నీవు పాదాలను ముంచుతావు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుతారు. చూడండి, ఇక్కడ వర్ణిస్తున్నటువంటి మాటలు శత్రువు యొక్క నాశనాన్ని గూర్చినటువంటి మాటలు. నీ గమనమును నీ పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. దేవుని గమనమును, దేవా నీ గమనమును వారు చూచి ఉన్నారు, రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. ఈ 24వ వచనం రాజు, దేవుడు, గమనము అనే పదాలు మనం అర్థం చేసుకుంటే, పరిశుద్ధ స్థలము అనే అర్థం చేసుకుంటే
చుట్టూను కన్యకలు తంబురులు వాయిస్తుండగా కీర్తన పాడువారు ముందర నడిచిరి, తంతె వాద్యములు వాయించువారు వెనక వచ్చెదరు. సమాజములో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించండి. ఈ పదాలు మనం యాప్ట్గా ఈ దినపు అకేషన్కి మనం అన్వయించుకోవచ్చు అక్షరంగా మారిస్తే. చూడండి, దేవుని యొక్క గమనము ఇది డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఆయన యొక్క గమనం ఏమిటి? ఆది కాండములో ఆయన యొక్క గమనము ఏదేను వనమున కనిపించింది. 4వ అధ్యాయం ఆది కాండంలో కయ్యేను యొద్ద దేవుని యొక్క గమనం కదలికలు కనిపించాయి, మాట్లాడటం కనిపించింది. 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నోవాహుకు దర్శనము, మాట్లాడుట, ఆయన గమనం కనిపించింది. ఇలా మనం చూస్తే గాడ్ మీటింగ్ హిస్ పీపుల్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ అండ్ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు తన ప్రజలను వివిధ కాలములలో వివిధ మార్గములలో కలుసుకున్న విధానం ఆ ప్రజలు తెలుసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ దినం పామ్ సండే కాబట్టి, మట్టల ఆదివారం కాబట్టి దానికి అన్వయించుకుంటే, పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు. జకరియా గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రవక్త మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు ఏమిటంటే, నీ రాజు అయినటువంటి దేవుడు భారవాహక వాహనం మీద ఎక్కి వస్తున్నాడు అన్నాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా 9:9, 781 పేజీ పాత నిబంధన. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. నీ రాజు సమాధానకర్త, అన్యజనులకు తెలియచేయుము. నీ రాజు సమాధానకర్త. చూడండి, రాజు యొక్క గమనం, ప్రవచనం ఇస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రవచనం, దేవా నీ గమనమును నీ పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. ఈ గాడిద మీద తీసుకుని పోబడుతున్నటువంటి దృశ్యం ఉంది, చూశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకు ఈ బెత్పగే అనుభవం కనిపిస్తుంది. దీనిలో మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ దినమునే రాజుగా ఎందుకు ప్రవేశించాడు? యూదుల రాజు అనే టైటిల్ ఆయనకు వర్తింప చేయబడింది కనుక ఆ దినం ఎందుకు అయింది ఇది అనేది మనం చూడాలని అంటే, చాలా తేటగా దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఇశ్రాయేలు చరిత్ర కొరకైనటువంటి, భవిష్యత్ కొరకైనటువంటి 70 వారముల యొక్క లెక్క సంపూర్ణం కావాలి. ఈ దినమందైన సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నీవు వినిన ఎడల ఎంత మేలు అని చెప్పి ప్రభువు యెరూషలేములో ఆయన వ్యాఖ్యానం చేశారు. ఈ దినమునందైనా, ఏ దినము? ప్రభువు వచ్చేటప్పటికి 69 వారాలు కంప్లీట్ అవుతాయి. అభిషిక్తుడు నిర్మూలమగును అనే దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు 69వ వారాన్ని సూచిస్తున్నాయి. కనుక 69వ వారం దగ్గరికి వచ్చినప్పుడు అభిషిక్తుడు నిర్మూలమైపోతాడు, ఆయన చంపబడతాడు అనేది చెప్పబడుతూ వచ్చింది. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో మరలా మనకు 25-26 వచనాల్లో కనిపిస్తుంది. యెరూషలేము మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయంలో యందు పట్టణపు రాజవీధులు కందకములు మరలా కట్టబడును. కనుక 62 × 7, 7 × 7, 69 × 7 సంవత్సరాలు. ఈ సంవత్సరాల సంపూర్ణత రాజగు కోరేషు ఆధ్వర్యంలో నాయకత్వంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, జెరుబ్బాబెలు తిరిగి చెర నుండి, బబులోను నుండి వెనక్కి తిరిగి వచ్చి యెరూషలేము
మందిరం పునర్నిర్మాణం చేపట్టాడు. చూశారు, ఆ ఆజ్ఞ డిగ్రీ ప్రారంభమైనప్పటి నుంచి 69 వారాలు, 69 × 7 సంవత్సరాలు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క యెరూషలేమునకు వచ్చినటువంటిది. 26వ వచనంలో అంటాడు, 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తులు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమునకు పరిశుద్ధ ఆలయమును నశింపజేస్తారు. చూడండి, కనుక అభిషిక్తులు నిర్మూలమగునంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని గుర్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. మరొక్క వారమే మిగిలిపోయింది. 7, 42, 62, 69 పోతే ఇంకొకటే మిగిలింది. ఆ ఒక్కటి ఏమిటి? 7 ఏళ్ల శ్రమల కాలం. 2 అర్ధవారంగా విభజించాడు. అర్ధవారం అంటే 3.5 సంవత్సరం, 3.5 సంవత్సరం, 7 సంవత్సరాలు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళతారు అని అనగా దానికి ముందు ఆయన ఈ జకరియా గ్రంథం యొక్క ప్రవచనం నెరవేర్పు ప్రకారంగా భారవాహిక వాహనం పైన ఆయన యెరూషలేములో ప్రవేశించాలి. ఆయన గమనమును ప్రజలు చూచుదురు అన్నాడు రాజు. యెరూషలేం పట్టణం ఆ దినాన కలవరపడటానికి కారణం ఏంటంటే హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ యూదుల రాజు అని చెప్పి ప్రకటన చేస్తూ పోయారు వాళ్ళు. యూదులకు రాజు ఉన్నాడు కదా హేరోదు, మరలా ఈయన ఎవరు? ఇది యెరూషలేము యొక్క కలవరానికి కారణము వారి లేఖనాలు ఎరుగకపోవటం వలన సంభవించినటువంటి పరిస్థితి అన్నమాట. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజుగా ఆయన వస్తున్నారు అనేది. తర్వాత చుట్టూ కన్యకలు తంబూరలు వాయిస్తున్నారు, కీర్తన పాడుతున్నారు, ముందు నడుస్తున్నారు అన్నాడు. ఈ మాట కూడా పామ్ సండేకి మనకు అప్లై అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అనేక మంది ఆయన యొక్క శిష్యులతో పాటు ఆయన యొక్క అనుయాయులు, ఆయనంటే ప్రేమించిన వారు ముందుకెళ్తూ ఉన్నారు. అందుకనే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 7వ వచనం నుండి రాస్తున్నాడు, జనసమూహములు అనేకులు బట్టలు దారిని పొడిచారు, చెట్లు కమ్మలు దారిని పొడిచారు, జనసమూహం ఆయన ముందు వెళుచు ఉండగా వెనక వచ్చుచూ ఉన్నవారును. ముందు వెళుతున్నారు, వెనక వెళుతున్నారు. కనుక యెరూషలేములో రాజు యొక్క ప్రవేశం జరుగుతోంది ఆ దినాన. కనుక ఆయన యొక్క రాజు యొక్క గమనము దేవుని యొక్క గమనం అన్నాడు. దేవుడు రాజు ఒక్కడిగానే చెప్పాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. నా రాజుకు దేవుని గమనం వారు చూశారు అన్నాడు. ప్రభువును రాజుగా వర్ణిస్తున్నాడు. కన్యకలు ముందు వెళుతున్నారు, తంబురలు వాయిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ముందు వెనకలు నడుస్తున్నారు. కనుక ఈ దృశ్యం ఖచ్చితంగా యాక్సిడెంటల్గా మనం ఊహించలేదు. ఈ ధ్యానం ఈ దినానికి వస్తుందని నాకు తెలియదు, మీకు తెలియదు. ఇట్ ఈజ్ అపాయింటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. మన నిమిత్తం ఈ దినాన ఈ వచనాలే రావటం అనేది అది దేవుని యొక్క ఏర్పాటు. ఇక మరలా ముందుకు మనం వెళదాం. 26వ వచనం, సమాజములలో దేవుని స్తుతించండి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించండి. సమాజములో దేవుని స్తుతించండి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించండి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా, ప్లీజ్ నోట్ దిస్ అండ్ అండర్లైన్. ఇశ్రాయేలు వారలారా అనలేదు, ఇశ్రాయేలీయులే ఏర్పరచబడిన వారు, ఆ ఏర్పరచబడిన వారిలో నుండి ఉద్భవించిన వారు అనగా ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన వారు యూదుల్లో నుండి వెలుపటికి వచ్చారు. యూదులందరూ కలవరపడుతుంటే ఈ విశ్వాసులుగా ఉన్నవారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు సంతోషంగా వాళ్ళు ఆనందంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఆ గాడిద మీద ప్రవేశం రాజును సూచిస్తున్నటువంటి ప్రవేశం. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను గారిని రాజరికానికి తీసుకురావాలని ఆయన ఏర్పాటు చేసినప్పుడు జరిగినటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది. రాజుల గ్రంథం చాలా తేటగా సొలొమోను రాజుగా వచ్చినటువంటి విషయాలు కనిపిస్తాయి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 34-35 వచనాల్లో చూస్తున్నప్పుడు 33 వచనాల్లో, అంతటా రాజు, మీ ఏలిన వాడనైన నా సేవకులు పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును
నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పండి. నా కంచర గాడిద మీద ఎక్కించాలి. అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత బాకానాదం ఊది సొలొమోను చిరంజీవి రాజోగునుగా ప్రకటన చేయాలన్నాడు. కనుక యూదులలో రాజు యొక్క ప్రకటన జరిగేది ఎక్కడ? కంచరగాడిద మీద తీసుకుని రాబడిన వాడై. బలమైన గుర్రాలను వాడలేదు, భారవాహక వాహనం కంచరగాడిదని వాడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయునికి కంచరగాడిద మీద ఒక వ్యక్తి వచ్చి ఘనత పొందుతున్నాడు, బోర వదబడుతున్నాడు అని అంటే డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని పిలాతు యూదులకు నువ్వు రాజువా అంటే అవును నీవు అన్నట్టే నేను రాజునే అన్నాడు. కాబట్టి యూదుల రాజుగా చెప్పుకుంటున్నాడని ఆయన మీద అభియోగం మోపినప్పుడు దాన్ని ఆయనే కొట్టేయలేదు, నేను అక్కడ చెప్పాను అనలేదు, చెప్పాడు. ఎందుకంటే ఆయన యూదుల రాజే. ఆయన యొక్క శిరస్సు మీద పెట్టిన విలాసం మీద, శిలువలో ఉన్న విలాసం పైన నజరేయుడని యేసు యూదుల రాజు అని చెప్పి రాశారు. పిలాతు అన్నాడు నేను రాసిందేదో రాశాను పొమ్మన్నాడు మత పెద్దల్ని. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, యూదుల రాజు అంటావేంటి, మాకు వేరొక రాజు ఉన్నాడు. కానీ అది రాయబడింది అంతే, అందులో మార్పు లేదు. కనుక ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా అంటే ఇశ్రాయేలు కుటుంబంలో ఉన్నంత మాత్రాన్ని ఏర్పరచబడిన వారు కాదు, వారిలో నుండి విశ్వసించి ఉద్భవించిన వారుగా కనిపిస్తున్నటువంటి జనాంగం దేవుని స్తుతించాలి. అదే సంఘం, కాల్డ్ అవుట్, బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఎక్లేషియా, బయటకు పిలువబడిన వారు, ఉద్భవించినటువంటి వారు, వెలుపటికి వచ్చినటువంటి వారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. తర్వాత 27 వచనం, కనిష్ఠుడకు బెన్యామీనును వారి ఏలిక అచ్చట ఉన్నాడు, యూదాధిపతుల పరివారము అచ్చట ఉన్నది, జబులూను అధిపతులు నఫ్తాలి అధిపతులు ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజుల యుద్ధకు కానుకలు తెచ్చెదరు. దేవాలయం పునర్నిర్మాణం చేయబడుతుంది. యెరూషలేములో ఆలయం ఉంది, దేవాలయాన్ని నిర్మించాడు సొలొమోను. దావీదు కాలంలో దేవాలయం లేదు, కేవలం తెరల మధ్య మందసు ఉండేది. అయినప్పుడు దావీదు మందిర నిర్మాణం కోసం పూనుకున్నాడు, కానీ దేవుడు వద్దనగా అతని కుమారుడు సొలొమోను ద్వారా కట్టించడానికి దేవుని అభిష్టమైంది. కనుక సొలొమోను మందిరాన్ని నిర్మాణం చేశాడు. సొలొమోను కాలంలో సొలొమోను యొద్దకు రాజులు ఆ కానుకలు తీసుకుని వచ్చారు. ఆలయాన్ని బట్టి, ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెస్తారు. కనుక ఇశ్రాయేలు రాజుగా ఉండటం సొలొమోను యొక్క గొప్ప భాగ్యంగా జరిగింది. ఆ భాగ్యం చొప్పున అతడు అనేక దేశాల నుంచి రాజులు వచ్చి అతన్ని ప్రస్తుతించారు. అతనికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తుతించారు. ఆబోతుల గుంపు దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలు తెచ్చినట్టుగా వాటిని గద్దింపము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకుని వచ్చేదరు. ఏమిటి ఇక్కడ? అన్యజనులు వస్తారు యెరూషలేములోనికి. ఇప్పుడు వచ్చారు. 1000 ఏళ్ల పాలనలో జరిగేటువంటి విషయం ఇది. అన్యజనులు పరిగెత్తుకొని వస్తారట దేవుని దగ్గరికి. ఐగుప్తు నుంచి ప్రధానులు, కూషు దేశస్తు నుండి జనులు, భూరాజ్యాలు దేవుని గురించి పాడతాయి. భూమి మీద ఉన్న అన్ని దేశాలు కూడా యేసుక్రీస్తుని గురించి ప్రస్తుతించేటువంటి రోజు ఆయన రారాజుగా పరిపాలన చేసినప్పుడు భూమి మీద ఉన్నది. అనాదిగా ఉన్న ఆకాశ వాహనం ఎక్కువాన్ని కీర్తించుడి. ఆయన తన స్వరము వినపడజేయును, అది బలమైన స్వరము, అది బలమైన స్వరము. ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. ఏమిటి దీని అర్థం? నేనైతే దీనిలో ఈ బలమైన స్వరం, వినబడచేయు స్వరాన్ని పునరుద్ధాన స్వరంగా భావించవచ్చు. మనం యేసుక్రీస్తు ప్రభు వస్తున్నప్పుడు తెస్సలోనిక మొదటి పత్రికలో చెప్పాడు, 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు మాట్లాడుతున్నాడు. ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోనూ ఆయన దిగి వచ్చును. ఆ బూర శబ్దం మహాస్వరం. ఆ స్వరం బలమైనటువంటి స్వరం. ఆయన తన స్వరం వినబడజేస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనంలో దీనికి ఆశ్చర్యపడకుడి,
ఒక దినం వచ్చున్నది, మృతులు సమాధుల్లో నుండి లేస్తారు. దేవుని కుమారుని యొక్క స్వరాన్ని విని మృతులు సమాధులలో నుండి లేస్తారని చెప్పి యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనంలో చాలా తేటగా రాస్తున్నాడు. ఒకసారి చదివేస్తాను చూడండి. 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. మృతులు దేవుని కుమారుని శబ్దము, స్వరము వినుగడియ వచ్చి ఉన్నది. ఆయన స్వరము బలమైనటువంటి స్వరము. ఒక దినం రాబోతోంది. 28వ వచనంలో అంటాడు, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తోంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, ఆయన స్వరం విని, ఆయన స్వరం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. ఆయన స్వరం విని. అర్థమవుతుందా? ఆయన స్వరము విని. తెస్సలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనకు చాలా తేటగా చెప్పబడిన మాట, ఆయన దిగి వస్తున్నాడు. ఏ విధంగా రాబోతున్నాడు? ఆయన శబ్దముతో దిగి వస్తున్నాడు. చదువుతాను చూడండి 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను, అంటే దేవుని స్వరముతోనని, దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీద సజీవులమై నిలుచుండు, మనము కూడా ఏకముగా ఆయన ఎద్దుకు చేరుతాం, కొనిపోబడతామన్నాడు. కాబట్టి ఆయన తన స్వరం వినబడజేస్తాడు. అది బలమైన స్వరం. దేవునికి బలాతిశయం ఆరోపించండి. రిజరెక్టెడ్ క్రైస్ట్కి, పునరుద్ధారుడైన క్రీస్తునకు బలాతిశయమును ఆరోపించండి. బలాతిశయం అంటే బలాన్ని బట్టి అతిశయం ఏమిటి? ఏమిటి బలం? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా తేటగా రాశాడు. అపవాది యొక్క బలాన్ని గురించి రాస్తున్నాడు. చదువుతాను చూడండి. 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము కలిగిన వాణిని, అనగా అపవాదిని. మరణము యొక్క బలం అన్ని బలముల కంటే బలం ఏమిటి? మరణ బలం. ఈ మరణ బలము కలిగిన అపవాదిని తన మరణం ద్వారా నశింపజేశాడు. మరణదాస్యములో ఉన్నటువంటి వారికి విడుదల ప్రకాశించాడు. కనుక మరణ భయం, మరణ బలాన్ని దాటిన బలం పునరుద్ధాన బలం. కాబట్టి ఆ బలాతిశయము ఆయనకే చెందింది. కొరింథీ పత్రికలో రాశాడు, ఈయన మృతుల్లో నుండి ప్రథమ ఫలంగా లేపబడ్డాడు. కనుక ఆ అతిశయం ఆయనదే. మీరు జీవాధిపతి అయినటువంటి ఆయనను చంపితిరి గాని దేవుడు ఆయనను లేపెను, ఇందుకు మేము సాక్షులము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ పునరుత్థానం, ఆ బలము అతిశయించిన వారమై ఆయనకు ఆరోపించాలి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుతూ ఉన్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. ఆయన తన పరిశుద్ధ స్థలాల్లో దేవుడు భీకరుడు. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. దేవుడు భీకరుడు. దేవుడు భీకరుడు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యమైన వాడు, ఆయన నీతి కలిగిన వాడు. ఆ స్టాండర్డ్స్ను తలుచుకుంటే భయం వేయాలి మనకి. ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని అన్నాడు మాసిరామణి గారు. ఆయన ప్రేమను చూస్తే మనకు భయం. అయోగ్యులమైన మనపై ఇంత ప్రేమ చూపటానికి ఆయన ముందుకు వచ్చాడు. ఆ ప్రేమను తలుచుకుంటే భయం వేస్తుంది. పాజిటివ్ ఫియర్. ఆయన పరిశుద్ధత చూస్తే భయం. అమ్మో, అటువంటి పరిశుద్ధత నేను ఎక్కడ చూడలేదు. ఎంత గొప్ప పరిశుద్ధత! దాన్ని చూస్తే మనం గడగడలాడాలి. ఆయన శక్తిని చూసి గడగడలాడాలి. సోదరుడా, సోదరి, ఆయన పరిశుద్ధ స్థలాలలో దేవుడు భీకరుడు. ఇన్ హిస్ క్యారెక్టర్, ఆయన గుణలక్షణాలు, ఆయన పరిశుద్ధ స్థలాలు అంటే ఆయన గుణలక్షణాలు. ఆయన గుణలక్షణాలను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అందుకని అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. భీకరుడు ఆయన. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమలను అనుగ్రహించు ఉన్నాడు. దేవుడు స్తుతినందును గాక. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమలను అనుగ్రహించున్నాడు.
దేవుడే తన ప్రజలకు, ఇశ్రాయేలీయుల దేవుడే తన ప్రజలకు, అంటే ఇశ్రాయేలీయులకు బలమును అనుగ్రహిస్తున్నవాడు ఈ దేవుడే. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అండ్ ఆఫ్ ద ఇస్రాయేల్. ఇశ్రాయేలీయులకు దేవుడు బలమై ఉన్నాడు, బలాతిశయమై ఉన్నాడు, దయచేయువాడై ఉన్నాడు. ఆయన తన ప్రజలకు బలపరాక్రమం అనుగ్రహించేవాడైన. బలము పరాక్రమం రెండు కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసులకు దొరుకుతున్నాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, చాలా విషయాలు 22వ వచనం నుండి 35వ వచనం వరకు మనం అనేక అంశాలు, సిలువను గురించి, పునరుద్ధానాన్ని గురించి, ఆయన యెరూషలేం ప్రయాణాన్ని గురించి అనేక విషయాలు మనం చర్చించాం. ఈ రాత్రి విన్న వాక్యం మీ హృదయంలో మీరు పదిలం చేసుకోనండి. యేసుక్రీస్తుకు మీ హృదయంలో చోటివ్వండి. యేసే దేవుడని తెలుసుకోండి. ఈయన తప్ప ఏ దేవుడు లేడని తెలుసుకోవాలి. ఇదే బైబిల్ చెబుతున్నటువంటిది. కనుక ఒకవేళ మీరు నమ్మము అని అంటే అది దట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్. నో కంపల్షన్. మనం ఎవరిని ఫోర్స్ చేయాల్సిన పని లేదు. ఎక్స్ప్లెయిన్ చేయటం, తెలియజెప్పటం వరకే మన బాధ్యత. కనుక నేను మనవి చేస్తున్నాను, క్రీస్తు పూర్వం 1000 ఏండ్లప్పుడే ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం, ఆయన రెండో రాకడ, ఆయన పరిపాలన, ఆయన తీర్పులు, ఆయన మన కొరకు ఆయన భవిష్యత్తు ప్రణాళిక అన్నీ కూడా ప్రవచనాత్మకంగా దావీదు వివరణ ఇస్తున్నాడు. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు లంకపేట వాస్తవ్యులు తొమ్మండ్రు ఎలిషమ్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ సిక్కమణి గారు, కుమారులు, కోడళ్ళు ధనరాజ్, రాజుబాబు, స్వర్ణ, మమత గారులు, కుమార్తెలు, అల్లుళ్ళు ఆశాజ్యోతి, కుమారి, వెంకట్రాజు, అబ్రహాం గారులు మరియు మనుములు, మనుమరాండ్రు సహకారం ఇస్తున్నారు. ఎలిసమ్మ గారికి గుండె ఆపరేషన్ సక్సెస్ అయిన సందర్భంగా వారి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి సహకారం ఇచ్చిన మీ దాసురాలు తల్లి గారిని మీరు దీవించండి, దీర్ఘాయుష దయచేయండి. కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కుమార్తెలు, మనుములు, మనుమరాలు అందరినీ దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలకు ఆరోగ్యం దయచేయండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. నీ వాక్యం యొక్క శక్తి హృదయాలలో పనిచేయనట్లుగా చేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.